నమస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. టాలీవుడ్లో మనకున్న ఫైర్ బ్రాండ్స్లో హేమ కూడా ఒకరు. అయితే గత ఏడాది బెంగళూరు సమీపంలో జరిగిన ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఇటీవల ఒక క్లీన్ చిట్ లభించింది. మరి ఈ విధంగా క్లీన్గా ఆ కేసు నుంచి బయటపడటం గురించి, అలాగే తన కెరీర్ గురించి హేమ ఏం చెప్తున్నారో ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డ్రగ్స్ కేసు నుంచి క్లీన్ చిట్తో బయటపడ్డారు. ఎస్ సార్. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నేనేంటో నా మనస్సాక్షికి తెలుసు. నేను తప్పు చేయలేదని కూడా నా మనస్సాక్షికి తెలుసు. కానీ ఆధారాలు కావాలి. ఏమీ లేకుండా ఎందుకు అంత పెద్దగా స్ప్రెడ్ చేసేసారో న్యూస్ అనేది నాకు కూడా తెలియలేదు సార్. నేను మొత్తుకుంటూనే ఎక్కడా ఆగలేదు సార్. 500-600 కాల్స్ ఎత్తుతూనే ఉన్నాను సార్. ప్రతి ఒక్కళ్ళది ఎత్తుతున్నా, మాట్లాడుతున్నా, సమాధానం చెప్తున్నా. కనీసం ఎందుకు ఒక్క క్షణం నా కోసం ఆలోచించలేకపోయారో అర్థం కాలే. మీ కళ్ళ ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ నేను. మనం ఎన్ని ఈవెంట్స్లో కలిసి ఉంటాము, మంచి ఈవెంట్స్, ఈవినింగ్ నైట్ ఈవెంట్లు కలిసి ఉన్నాయి. నేను మీ ముందు పుట్టిందాన్ని కదా సార్. మీకు తెలియకుండా నేను ఏం చేసేస్తాను అంటే మీడియా ముందే పుట్టాను కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 36 ఏళ్ళు ఉన్నాను సార్. అంటే మీ కళ్ళ ముందు ఉన్నట్టు కాదా? నేను అనేది మీ ముందంటే మీ పర్సనల్, మీ కళ్ళ ముందు కాదు. నేను అనేది ఇండస్ట్రీలో ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కదా. నాకు 14 ఏళ్ళప్పుడు వచ్చాను సార్ ఇండస్ట్రీకి. ఇన్ని సంవత్సరాలు మీ ముందు పెరిగాను, మీ ముందే ఉన్నాను కదా. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చాను. కానీ ఎందుకు ఎందుకు ఈ వివాదాలన్నీ హేమ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? నాకేం తెలుసు సార్. అది వేసిన వాళ్ళని అడగాలి ఎందుకు హేమ చుట్టూ వేస్తున్నారు అని. నాకేం తెలుసు వాళ్ళు ఎందుకు వేస్తున్నారు. నో ఐడియా సార్. వాళ్ళనే అడగాలి ఆ క్వశ్చన్. ఎందుకు వేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అనేది. అయితే మనం ఈ దీంట్లోకి డీప్గా వెళ్ళబోయే ముందుగా మీ మదర్ లాస్కి చాలా బాధాకరమైన విషయం అది. సో మీ లైఫ్లో మీ మదర్ సపోర్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ రోజు నేను మీ ముందు కూర్చున్నాను అంటే మా మదరే సార్. మా మదర్ లేకపోతే నేను లేను. సో ఆవిడ ఒంటరిగా ప్రయాణం చేసి నన్ను చెన్నైకి తీసుకెళ్ళి, చెన్నైలో నన్ను ఆర్టిస్ట్ని చేసి, నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి, నాకు సపోర్టుగా ఉండి, ఫైనాన్షియల్గా సపోర్టుగా ఉండి, అమ్మ ఎంత చేయాలో దానికి డబల్ చేసింది సార్. నాకు ఎక్కడ రాజోలు, ఎక్కడ చెన్నై, భాషరాని ఊరు. నేను పెద్ద చదువుకోలేదు, మా అమ్మగారు అసలు చదువుకోలేదు. సో నేను గెట్ ఆన్ అయ్యాను. ఈరోజు ఇక్కడ కూర్చుని ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నాకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాను, ఫేస్ చేస్తున్నానంటే దానికి 90% అమ్మ కారణం సార్. సో అమ్మని చూసి నేను పెరగడం వల్ల ఆ 10% నాలో ఉన్న స్ట్రాంగ్నెస్. మా అమ్మ నా స్ట్రెంగ్త్ సార్. అది అందరికీ అమ్మ ఇంపార్టెంటే సార్. కానీ మా అమ్మ నాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. అట్లా ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆవిడ బెంబేలు ఎత్తిపోయారు. కానీ తను ఏది బెంబేలు ఎత్తుకుపోయినా నా దాకా తీసుకురాలేదు. నాకు సపోర్టుగా ఉంటూ, నాకు ధైర్యం చెప్తూ, నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తావేమో, నేను నీ పక్కన లేను. అమ్మ రాజుల్లో ఉంటారనమాట. తమ్ముడు వాళ్ళు చూసుకుంటారు, తమ్ముడు వైఫ్ వాళ్ళు చూసుకుంటారు. సో అమ్మ ఫోన్ చేసి రోజు మాట్లాడేది అనమాట. నైట్ పడుకునేటప్పుడు కాల్, పొద్దున్న లేవగానే కాల్. నాకే ఆ 15-20 రోజులు చాలా స్ట్రగుల్ అయింది సార్. నాకంటే మా అమ్మ ఎక్కువ స్ట్రగుల్ అయింది. అసలు ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు మీకేమనిపించింది? అసలు నేను అక్కడ లేను కదా, ఎందుకు ఇంత న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా అనిపించింది సార్. కానీ మరి పోలీసులు ఎందుకు, మీరు కృష్ణవేణి పేరుతో మీరు అక్కడ మీ పేరు కృష్ణవేణి, అసలు మీ అసలు పేరు కృష్ణవేణి. అవును. సో కృష్ణవేణి అని మీరు చెప్పారని ఎందుకు వాళ్ళు? పోలీసులు ఎక్కడ కృష్ణవేణి అని కానీ హేమ అని కానీ ఎవరు అనౌన్స్ చేయలేదు సార్. అసలు ఎవరు అనౌన్స్ చేయలేదు. నేను పార్టీకి వెళ్ళిన మాట వాస్తవం. ఇప్పుడు మన ఇద్దరం ఒక పార్టీకి వెళ్తాం సార్. అక్కడ ఒక మర్డర్ జరిగింది. అప్పుడు మనం వెళ్ళిపోయాం. మర్డర్ జరిగే టైం మన ఇద్దరం లేము. ఓకే, మనం వెళ్ళిపోయాం. కానీ పోలీసులు పిలుస్తారు, ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు. మన ఆధార్ కార్డులోనో మన దీంట్లోనో మన పేర్లు ఉండకుండా ఉండవు కదా సార్. సో మన పేర్లు ఉంటాయి, మనల్ని పిలుస్తారు, మన ఫోన్ నెంబర్లు ఉంటాయి, లేదా మనం తీయించుకున్న ఫోటోలు ఉంటాయి. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అది తప్పని నేను అనట్లేదు. వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయకముందరనే నా ఫొటోస్ వేసేసి హేమ అక్కడుంది, హేమ అక్కడుంది. పోనీ నేను అక్కడ ఉన్నాను అంతవరకు ఓకే సార్. డ్రగ్స్ పాజిటివ్ వచ్చేసిందని కూడా వేసేసారు సార్. దాన్ని ఏమనాలి? నేను ఎలా తీసుకోవాలి? నేను ఆ ఇష్యూలో ఉన్నాడప్పుడు అన్ని వందల ఫోన్ కాల్స్ ఎట్లా అటెండ్ చేస్తాం సార్ అసలు. తర్వాత ఇంకొకటి క్లారిటీ సార్, ఒకవేళ
నేను అక్కడే ఉన్నాను, పోనీ ఆ పార్టీలోనే ఉన్నాను, ఏదైనా అవనివ్వండి, నలుగురితో పాటు నేను 150 మంది 170 మందిలో నేను ఒక దాన్ని, నన్నే ఎందుకు అరెస్ట్ చేశారు సార్? నా న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేశారు మీరు? పొద్దు నుంచి రాత్రి వరకు చూసే కొద్దీ చూడబుద్ధి వేస్తుందని బ్రేకింగ్ న్యూస్ ఏంటి సార్ బ్రేకింగ్ న్యూస్? ఇది అన్యాయం అనిపించలేదా మీకు? నేను చేసిన తప్పేంటి? అందరిలో నేను ఒక్కదాన్ని. అవును, అది వాస్తవం. అంటే జనరల్గా ఏంటంటే సెలబ్రిటీలు అనగానే కొంచెం ఎక్కువ అంటున్నాను, అంత ఇదేంటని అడుగుతున్నాను. మనం ఏమన్నంటే బాధపడతారు. నాకు నోరుందిగా, నేను వాగొచ్చుగా, నేను తిట్టొచ్చుగా. మీకు నోరుంది కాబట్టి కొంచెం నెట్టుకు రాగలుగుతున్నారు. నెట్టుకు రాగలుగుతున్నాను సార్, ఎంతైనా నెట్టుకొస్తాను సార్. నాకు ఒక్క చిన్న మచ్చ కూడా లేదు సార్ ఇండస్ట్రీలో. ఫస్ట్ మచ్చ ఇంత దారుణమా సార్? వాళ్ళ ఇష్టం. ఇంకా పార్టీ నేనే కండక్ట్ చేసేసాను. మీరు పార్టీకి వెళ్ళారు కదా, కానీ వీడియో ఒకటి చేసి నేను అక్కడ సార్, నేను అదే చెప్తున్నాను సార్, నేను పార్టీకి వెళ్ళిన మాట నిజం, వచ్చేసిన మాట నిజం కదా. నేను కానీ మీరు వీడియోలో చెప్పలేదు కదా. నేను చెప్పాను కదా, నేను వచ్చేసాను, నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో చిల్ అవుతున్నాను అని చెప్పాను. మీరు హైదరాబాద్ లో ఉన్నాను, చిల్ అవుతున్నాను, పార్టీలో లేను అని అన్నారు. కానీ పార్టీకి వెళ్ళి ఆల్రెడీ వచ్చేసాను అనేది రావడం. సరే, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. సరే, నేను అన్నాను, అయిపోయింది, నేను వచ్చాను. మీరు నమ్మలేదు, నేను పెట్టిన వీడియోని సెలవులు పర్వాలు చేశారు. ఇమ్మీడియట్ గా నా ఇంట్లోంచి బిర్యానీ పెట్టాను. ఎందుకు పెట్టాను? నా ఇల్లు చూస్తారు, నా అన్నతమ్ములకి, నా వాళ్ళందరికీ ఇల్లు తెలుసు, ఏది ప్రజలకు కూడా తెలుసు, ఎందుకంటే వంటలు చేస్తుంటే పెడుతూ ఉంటా. నా కిచెన్ వాళ్ళకి తెలుసు. పొద్దున్నే లైవ్లో అండి, ఇన్స్టాగ్రామ్ లైవ్లో చేశాను బిర్యానీ నేను. తర్వాత దాన్ని సేమ్ పోస్ట్ చేశా లైవ్లో ఉండి, 1 hour లైవ్లో ఉండి నేను వాళ్ళతో మాట్లాడి బిర్యానీని పోస్ట్ చేశాను. ఎందుకు పోస్ట్ చేశాను బిర్యానీ? నేను అక్కడ లేనురా బాబు, వచ్చేసాను, నేను ఇక్కడే ఉన్నానని నిరూపించడానికే కదా. వందల ఫోన్ కాల్స్ మాట్లాడాను సార్. ఆ బిర్యానీ చేసిన రోజున కూడా 100 కాల్స్ మాట్లాడాను. నేను కాదురా బాబు, ఆ తెల్ల డ్రెస్ నేను వేసుకోలేదు, నేను వేసుకున్నది బ్లాక్ డ్రెస్, నేను పెట్టుకున్నది నైల్ పాలిష్ బ్లాక్ అని మాట్లాడుతున్నప్పుడైనా నమ్మాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. నేను ఒక్కదాన్ని వెళ్ళాను సార్ సిసిబి బెంగళూరు. అవును, ఎవరు అసలు పార్టీ ఎవరిది ఏంటి అసలు? ఒక్క నిమిషం సార్, ఇది చెప్పేసా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సిసిబి వాళ్ళు 100 రకాల క్వశ్చన్స్ వేశారు. నా ఫోన్ నెంబర్లు, నా జీవిత చరిత్రలు అన్నీ తీశారు. మా అమ్మది, మా తమ్ముడిది, మా నాన్నగారిది, నా ఫ్రెండ్స్ది, నా చుట్టూ ఉన్న వాళ్ళది, నా ఫోన్లో ఎన్ని కాల్స్ ఉన్నాయో, ఎన్ని నెంబర్స్ ఫీడ్ అయి ఉన్నాయో, అందరు బయోడాటాలు అందరూ చెక్ చేశారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన తర్వాత మేము బ్లడ్ టెస్ట్ చేస్తాము అని అన్నారు. సరే చెయ్యండి అన్న. నాకు అసలు వాళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా తెలియదు. అసలు వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు. ఎవ్రీ 2 daysకి ఒక నోటీస్ పంపించేస్తున్నారు. ఇవాళ నేను మెసేజ్ పెడితే నెక్స్ట్ డే నోటీసు. నాకే ఎందుకు అన్ని నోటీసులు పంపించారు బెంగళూరు పోలీసులు? బికాస్ ఆఫ్ మీడియా కాదా? లేకపోతే 150 మందిలో నేను ఒకదాన్ని కదా, ఎందుకు అన్ని నోటీసులు నాకే పంపించాలి? నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. పైగా నేను రిప్లై మీడియా కారణంగానే పంపించారంటాం అనేది కూడా కరెక్ట్ కాదేమో. అంటే నేను అనేది ఏంటంటే, మీడియా వాళ్ళు ఈ అమ్మాయి ఇంత పెద్ద, వాళ్ళకి నేను అంత పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు, నేను ఎవరు కూడా తెలియదు సార్ వాళ్ళకి. అసలు నేను 150 మందిలో ఒకదాన్ని. మన వాళ్ళు కనుక చెయ్యకపోతే ఇంత అసలు న్యూసెన్స్ అయ్యేది కాదు, నేను ఇంత బాధపడేదాన్ని కాదు. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను అక్కడ లేను బయటకు వచ్చిన వాళ్ళని చెప్తూనే వస్తున్నాను కదా సార్. అది నమ్మలేదు. సారీ సార్, ఇప్పుడు అడిగండి, మీరు ఏదో అడుగుతున్నారు. అదే అసలు పార్టీ ఎవరిది? నా తమ్ముడు లాంటి వాడిది సార్. ఆ అబ్బాయి నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. సో నేను ఆ అబ్బాయి పేరు వాసు. నేను ఆ అబ్బాయి బర్త్డేకి వెళ్ళాను సార్. అది నిజంగానే బర్త్డే పార్టీ సార్. దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, 4 ఫ్యామిలీలు వచ్చారు చిన్నపిల్లల్ని తీసుకుని. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. నేను ఒక్కదాన్నే సెలబ్రేటింగ్ సార్. దాన్ని రేవు బట్టి అని సార్. నేనంటూ ఒకదాన్ని లేకపోతే అది 4 కేసుల్లో అదొక కేసు సార్. నా వల్ల అంత హైప్ వచ్చేసి. అక్కడ డ్రగ్స్ వాడారు అని ప్రూవ్ అయింది కదా? డెఫినెట్గా సార్ వాడారు మీన్స్ అక్కడ దొరికినాయి. ఎవరు వాడారు, ఎంత వాడారు, ఏం వాడారు మనకు తెలియదు. ఇప్పుడు మీరున్నారు, మీకు సిగరెట్ అలవాటు ఉందనుకోండి, మీకు నాకున్న ర్యాపోలో నేను వస్తే ఏం చేస్తారు? సిగరెట్ ఇట్లా వెనకాలన్నా పెట్టుకుంటారు, లేదా ఆర్పేసి ఏంటమ్మా ఎలా ఉన్నానో అడుగుతారు కదా. నాకు ఆ రెస్పెక్ట్ ఉంది కదా సార్. సిగరెట్కే ఆ రెస్పెక్ట్ ఉంటే మిగతావన్నీ మన ఎదురుకుంటా పెట్టి చేస్తారా సార్? అది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? రామేశ్వరం కేఫ్ ఉంది, బాంబు పేలింది, మీకు బాంబు ఉంది తెలిస్తే మీరు వెళ్ళి అక్కడ టిఫిన్ తింటారా చెప్పండి? ఎంతమంది అమాయకులు బలైపోయారు సార్. సో మనకి తెలియదు, జరిగిన మాట మీ మీడియాలో వచ్చినంత జరగలేదు కానీ జరిగింది. అది మాకు కూడా తెలియదు. మాకు తెలిసి ఉంటే నేను ఇంకా ముందు వచ్చేదాన్నేమో. మనకి తెలియదు, జరిగిన మాట వాస్తవం. కానీ మీడియాలో రావడం వల్ల చాలా నష్టపోయారు సార్ చాలా మంది.
ప్రముఖ హీరో కూడా ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగానే ఉండేది, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఈ గోల్ జరిగింది. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఎందుకు చెప్తున్నానంటే మీడియాలోకి వచ్చినప్పుడు ఎవరికి న్యాయం దొరకలేదు సార్. ఫస్ట్ వైఫ్ మీడియాకి వచ్చింది అనుకోండి, మాట వరుసకి నా ఇష్టం నా జీవితం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే, ఒక అమ్మాయి నా భర్త ఇలా చేశాడు అన్నాడు అనుకోండి, ఆ భర్త వచ్చి నా పిల్లం ఇలా చేస్తుందా అలా చేస్తుందా అంటున్నాడు. మీడియాకి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఎప్పుడు న్యాయం దొరకదు. మీడియాలో న్యాయం అనేది దొరకదు. మనం ఎప్పుడు కూడా గుడ్ని చూపించాలి. మీడియాలో న్యాయం దొరకకపోతే ఇంతమంది ఇన్ని వేల మంది ప్రజలు మీడియాను ఆశ్రయిస్తున్నారుగా. ఆశ్రయించిన వాళ్ళకి ఎవరికి న్యాయం దొరికింది చెప్పండి. ఎందుకు దొరకదండి చెప్పండి, ఒక్కరికి చెప్పండి. ఈ మధ్య కాలంలో జరిగినాయే చెప్పండి. నేనైతే ఇండివిజువల్ గా ఒక అమ్మాయి వచ్చి ఇండివిజువల్ గానే చెప్తున్నాను. ఒక అమ్మాయి వచ్చి, నేను నా సెలబ్రిటీస్ గురించి మాట్లాడతాను. ఒక అమ్మాయి వచ్చి పలానా హీరో, నేను చెప్పేది సామాన్యుల గురించి చెప్తున్నా. మరి సామాన్యుల న్యూస్ మీరు వేయొచ్చుగా. హేమాని వేసినప్పుడు అక్కడ ఉన్న మిగతా ఏమైనా హేమ సామాన్యురాలు కాదు కదా. అదే నేను అంటున్నా, మేము సామాన్యులు కాదు కనుక మాకు న్యాయం దొరకట్లేదు అంటున్నా. మీరు బతకడానికో లేకపోతే మీరు జీతాలు ఇచ్చుకోవడానికో మీకు రేటింగ్స్ రావడానికో మమ్మల్ని బలి చేస్తున్నారు అంటున్నా. ఒక అమ్మాయి వచ్చిందండి, ఒక హీరో గురించి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత చూస్తే ఆ అమ్మాయిది ఏమైందో మీకు తెలియదా? ఫస్ట్ అయితే ఆ హీరో లైఫ్ నాశనం చేశారుగా. ఆ హీరో ఫస్ట్ సినిమా పాపం ఫ్లాప్ అయిపోయింది కదా. మీరు ఒక్కళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని సిల్వల్ పల్లవలు అయిపోయినాయి సార్. ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు లేకపోతే యూట్యూబ్ వాళ్ళు ఏవో చేశారు అంటే పర్వాలేదు సార్. ఛానల్స్ తప్పు చేయకూడదు సార్. మనం మెరుగైన న్యూస్ని అందించాలి, జనాల్ని చైతన్యవంతుల్ని చేయాలి సార్ మనం, అంతే తప్ప. ఇప్పుడు హ్యామ్ డ్రగ్స్ తీసుకుంది అనుకుందాం, ఎవరికి సార్ లాభం? నేను విక్టిమ్ని, నా ఫోటో మీరు వేయొచ్చా? యాజ్ పర్ రూల్ ప్రకారం నన్ను బద్నాం చేయొచ్చా? నా ఫ్యామిలీని రోడ్డు మీద వేయొచ్చా? ఇప్పుడు నా కూతురికి జాబ్ చేసే దీంట్లో ఉంది, ఒక డ్రగ్గిస్ట్ కూతురు అని చెప్పి నా కూతురికి లైఫ్ ఏమవుతుంది? నా హస్బెండ్ భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? నా పరువు తీసేశారు. ఇప్పుడు నా పరువు తీసుకురండి అంటే ఒక్కళ్ళు న్యూస్ వేయట్లేదు తెలుసా ఛానల్ వాళ్ళు సార్. నేను ఫోన్ చేస్తే అవునమ్మా క్వాష్ అయ్యిందా, ఓహో, మరి అప్పుడు నేను చెప్పకుండా అంత న్యూస్ వేసేసారు మీరు. న్యాయం చేయాలి. ఏమి లేదు సార్. ఇప్పుడు మీరు అంత న్యూస్ వేశారు, ఎందుకు వెళ్ళావు లేదా ఎందుకు వచ్చావు ఏం జరిగిందని వేశారు మీరు న్యూస్ కదా. మరి అలాగే నేను న్యాయం జరిగినప్పుడు, న్యాయం దొరికినప్పుడు, నేను పోరాడి గెలిచినప్పుడు నా గురించి కూడా 2 లైన్స్ వేయాలి కదా సార్. అది ఎందుకు అంటున్నా? ఇప్పుడు నేను కృష్ణాలు తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించనా? లేదా ఇప్పుడు మళ్ళీ నేను కోర్టుల చుట్టూ తిరిగి జాగ్ ఆర్డర్ ఏదో అంటారు సార్, ఆ ఆర్డర్ తెచ్చుకుంటే పాత న్యూస్లన్నీ తీసేస్తారు. అదే ఇప్పుడు నా ఏదైతే ఇది ఉందో ఆ ఫామ్ తీసుకెళ్ళి మళ్ళీ నేను కోర్టు చుట్టూ తిరగాలి. అది కరెక్ట్ అంటారా? మీరు ఆ రోజు వేసేసారు సార్, నాకు అయిపోయింది, ఇంకా నేను దాన్ని తిరిగి తీసుకురాలేను. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలి కదా సార్. బట్ అందరూ కవర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. లేదు సార్, ఎవ్వరు కవర్ చేయలేదు. నేను ఇంత ధైర్యంగా మీ ఛానల్లో మీ ముందు కూర్చుని నేను ఒక మాట చెప్తున్నానంటే అబద్ధం ఎందుకు ఉంటుంది సార్? ఓకే, కాదు అసలు మీ మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి? ఇంకా నాకు అంత డీప్ గా సెక్షన్స్ అన్ని ఏం తెలియదు సార్. ఒకటే పెట్టారు, ఆ అమ్మాయి పార్టీ అటెండ్ చేసింది, ఏది డ్రగ్స్ తీసుకునేదని వచ్చింది అని వాళ్ళు పెట్టింది. నేను చెప్పాను నేను అసలు ఏ టెస్ట్లు ఇవ్వలేదు, నేను లేను. సో మీరు టెస్ట్లు జూలై 3కి తీశారు సార్ నావి. సో ఫస్టే టెస్ట్లు ఉండుంటే మళ్ళీ జూలై 3 ఎందుకు తీసుంటారు? ఎవరు ఒక క్వశ్చన్ అడగలేదు సార్. జూలై 3 నేను అన్నాను, ఇప్పుడు వరకు నా శాంపిల్స్ వీళ్ళ దగ్గర లేవు, ఇప్పుడే తీస్తున్నారు నా శాంపిల్స్. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాను, ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు ఎలాగ పాజిటివ్ వచ్చిందని వేస్తున్నారు, ఫేక్ న్యూస్లు వేయకండి అని నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను సార్. ఓవర్ యాక్టింగ్ చేసిన హేమ, అది నా బాధ సార్, నా ఎమోషన్, నా కోపం, నా ఉక్రోషం ఆ టైంలో. కనీసం అవును కదా, ఇది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఒక్కళ్ళు ఆలోచించినా నాకు ఆ రోజు న్యాయం దొరికేది సార్. ఇన్ని రోజులు 1.5 years నేను సఫర్ అయ్యేదాన్ని కాదు, నా ఫ్యామిలీ సఫర్ అయ్యేది కాదు. ఎలాగోలా అని బతికేద్దాం అనుకుంటే ప్రాబ్లమే లేదు సార్, నేను ఇలాగే బతకాలనుకుంటున్నాను. ఇది చాలా పెయిన్ఫుల్ సార్, అలా బతకడం కష్టం, చాలా పెయిన్ఫుల్ అది. కాదు ఇప్పుడు మీకు క్లీన్ చిట్ అని ఇచ్చింది కదా, అసలు ఏంటి? అసలు పార్టీకి వెళ్ళినా ఈవిడ ప్రమేయం లేదు, అసలు ఏం తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ, నా ఇంటర్ఫరెన్స్ ఏమీ లేదు, డ్రగ్స్కి నాకు సంబంధం లేదు. అది నేను కూడా అక్కడి నుంచి రాగానే ఒక బ్లడ్ టెస్ట్ చేసేసుకున్నాను మీకోసం.
అంటే మీడియా వాళ్ళందరికీ నేను వెళ్ళి మాట్లాడాలంటే నాకు ప్రూఫ్ ఉండాలి కదా. నేను తీసుకున్నాను నా నైల్స్ హెయిర్, నేను సిసిబి వాళ్ళకంటే ముందే నేను తీసుకుని అవి కూడా పేపర్స్ వాళ్ళకి చూపించాను నేను సిసిబి వాళ్ళకి. వాళ్ళు లేదమ్మా తీయాలి అన్నారు. ఓకే తీసుకోండి అన్న. నేనేం భయపడలేదు. నేను భయపడి ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళుండేదాన్ని కాదు కదా సార్. సో నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది. కానీ నా బాధ ఏంటంటే నేను క్లీన్ చిట్ వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఎందుకు ఛానల్స్ వాళ్ళు వెయ్యట్లేదు? ఇప్పుడు నా గురించి అంత న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లేసి వాడేశారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు న్యాయం దొరికినప్పుడు కూడా ఇది కూడా వెయ్యాలి కదా అంటున్నా. ఇది వెయ్యాలి, పాత న్యూస్లు తీసేయాలి. ఆల్రెడీ నాకు తెలిసి అందరు కవర్ చేసి ఉంటారని నేను ఫీల్ అవుతున్నా. లేదు సార్, లేదు. ఆల్రెడీ నాకు 3rd వచ్చింది సార్. 21st నుంచి నేను అనౌన్స్ చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు వరకు పెద్ద ఛానల్స్ అంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కొంచెం దుకాణాలు సర్దేశారు, పాత న్యూస్లన్నీ తీసేశారు. నేను కోర్టుకు వెళ్తాననేది ఆల్రెడీ ముందే అనౌన్స్ చేశాను. నేను పోయిన పరువు నాకు తిరిగి రావాలి సార్. రేపు నేను ఏదో ఎమ్మెల్యేగా వెళ్ళాను, లేదా ఒక పార్టీకి క్యాన్వాస్ చేయడానికి వెళ్ళాను, ఒక పార్టీకి మద్దతుగా వెళ్ళాను, లేకపోతే నాకు ఇష్టం ఒక తిరుపతి ఒక బోర్డు మెంబర్గా ట్రై చేశాను, నా అదృష్టం బాగుండి ఎవరైనా ఇచ్చారు అనుకోండి, అప్పుడు డ్రగ్ ఇస్తే దానికి ఎలా ఇస్తారని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. నాకు ఆ మచ్చ తెచ్చుకోవడం ఇష్టం లేదు సార్. నేను చేయని తప్పుకి నేను యాక్సెప్ట్ చేయను. అందుకని నేనేమంటున్నానంటే నేను కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్లు తీసుకొచ్చి మళ్ళీ నేను పబ్లిసిటీ చేసుకుని నాకు ఇంత ఓపిక లేదు. దయచేసి పెద్ద పెద్ద ఛానల్స్ ఎవరైతే నాకు వ్యతిరేకంగా న్యూస్ వేశారో, ఇప్పుడు హైకోర్టు, కోర్టు కంటే అల్టిమేట్ ఇంకేం లేదు కదా సార్. కోర్టు నుంచి తీర్పు వచ్చింది కదా, ఆ తీర్పుని అట్లీస్ట్ పబ్లిసిటీ చేసి ఇంత ప్రీవియస్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్లు కొంచెం డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అంతే. నాకు నేను వాళ్ళతో తిట్టాలి, వాళ్ళతో దెబ్బలాడాలి అనేం లేదు. మీ ఇంటికి నీ ఇల్లు కాలితే ఒక బాధ, పక్కింటి వాళ్ళకి ఇల్లు కాలితే ఒక బాధ కాదు కదా సార్. సో మిమ్మల్ని ఏమన్నంటే మీకు ఇంత కోపాలు వస్తాయి కదా, మరి నేను మనిషినేగా, నేను ఉప్పు కారాలు తింటున్నా, నా కోపం రాదా కదా. సో నాకేంటంటే గొడవలు వద్దు సార్. ఇవాళ కాకపోయినా రేపైనా మీడియా నాకు కావాలి, నేను సెలబ్రిటీస్ని, నేను మీకు కావాలి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ, ఛానల్స్ వాళ్ళకి ఎవరైతే ఏ ఛానల్స్ ఉన్నాయో, ఏ ఛానల్స్ ఎక్కువ వేశారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, నా న్యూస్లు తీసేయండి. హేమ అమాయకురాలా గడసరా? నేను అసలు గడసరి కాదు, అమాయకురాలని కాదు సార్. నేను మామూలు మనిషిని. నాకు అన్ని ఓవర్ తెలివితేటలు లేవు, అలా అని అమాయకురాలు ఇన్నోసెంట్ ఏం కాదు. నాకు ఇక్కడ ఏదనిపిస్తే నేను అదే మాట్లాడతా. నేను చెప్పాను కదా సార్, ముక్కు సూటుగా ఉండడం చాలా కష్టం. అలా ఉండటం వల్ల హేమకి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టపోయింది? లాభం చాలానే వచ్చింది సార్, నష్టం కూడా ఉంది. లాభం అంటే హేమక్క, మా హేమక్కతో, మా హేమక్క ఫైటర్, ఇన్ని బిరుదులు ఎవరికి వస్తాయి సార్? ఇంత జరిగింది, ఇంత న్యూస్ వేసిన తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళందరూ నా చేతులు పట్టేసుకుని బుగ్గలు గిల్లేసి, అవరే నువ్వు ఫైటరోరా, నువ్వు యుద్ధం చేయి, నీ వెనకాల మేము ఉన్నాం, మేము నీకు కనపడమేమో కానీ మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయి, నువ్వే తప్పు చేయవని మా అందరికీ తెలుసు అంటారు. రైల్వే స్టేషన్కి వెళ్ళనివ్వండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళనివ్వండి, గుడికి వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే ఆ కూరగాయల షాప్ కూడా అంటాడు, అమ్మ వాళ్ళు అంతేనమ్మా, వాళ్ళు అలాగే నాశనం చేసేస్తారు, మీడియా వాళ్ళందరూ ఇంత ఉంటే ఇంత చేస్తారమ్మా వాళ్ళు అని చెప్పి అందరూ ఇంత సపోర్ట్ చూడండి, ఇంత సపోర్ట్ జనాలు. సపోర్ట్ లేదని నేను అనలే కానీ, బట్ మీరు ఎంత చెప్పినా, ఎంత క్లీన్ చిట్ వచ్చినా కామన్ పీపుల్లో హేమంత్ అమాయకురాలు ఏం కాదులే అనే ఒక ఈ భావం నెలకొని ఉంది. ఎందుకు మీ మీద అలా? అమాయకులు ఎవ్వరు అంటలేదు. మీకోసం మీరు న్యూస్లు వేసుకుని నన్ను బదనాం చేశారు అంతే. ఎవ్వరు అనట్లేదు. 100% మీడియానే సార్. ఈ ఒక్క విషయంలో మాత్రం మీడియానే సార్. మిగతాది ఏదైనా ఉంటే నేను చేసుకున్నానేమో, ఈ విషయం మాత్రం మీడియానే. ఇప్పుడు నేను వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించి హేమని న్యూస్ వేస్తే చూసేవాడేమనుకుంటాడు? మేము అబద్ధం చెప్తుంది హేమనేమో అనుకుంటారు కదా. మళ్ళీ నేను వచ్చి నా డ్రెస్ అది కాదు ఇది కాదని నేను చెప్పుకోవాలా? ఏం ప్రూఫ్లు ఉన్నాయి సార్ మీ దగ్గర? నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఉందా? నాకు పాజిటివ్ వచ్చిందని ఎలా వేశారు మీరు? పోలీసు వాళ్ళు చెప్పారేమో, లేకపోతే వేయరు కదా. పోలీసు వాళ్ళు ఏ పోలీసు వాళ్ళు చెప్పారు సార్? ఎంక్వైరీ జరుగుతున్నాడు అప్పుడు ఏ పోలీసు వాడు వచ్చి మీడియాకి న్యూస్ ఇచ్చారు సార్? ఆ పోలీసు ఎవరు సార్? అలా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు సార్.
ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు లేదా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రూవ్ అవ్వకుండా వాళ్ళు అలా అనౌన్స్ చేయరు సార్. పెద్ద చాలా మందికి మొన్న కూడా ఒక ఛానల్ ఆయనకి అదే చెప్పాను, ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారా సార్, చూపించండి సార్, ఒక్క వీడియో క్లిప్ చూపించండి సార్ అని చెప్పా. ఇంకా వీళ్ళే వెళ్ళి పోలీసులు అడిగారు, ఆ మీటింగ్లో అడిగితే సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఇలా చూసి వన్ సెలబ్రిటీ ఈస్ దేర్ అన్నాడు. అంతే. అది మన వాళ్ళు అడిగిన తర్వాత ఎవ్వరు ఎక్కడే అనౌన్స్ చేయలేదు సార్ నా పేరు. నేను ఇంటర్వ్యూలో కూడా చూపించాను. నేను హ్యాపీ సార్, కానీ మీడియా వాళ్ళు హ్యాపీ కాదు. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు నా న్యూస్ తీసేయాలి దయచేసి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అది మీడియాకి జనాలకి వెళ్ళాలనే ఈ రోజు మీ ఛానల్కి వచ్చి మీ ముందు కూర్చున్నాను సుబ్బారావు గారు. నియర్లీ మన ఇద్దరు ఎన్ని సంవత్సరాలు తెలుసు సార్? మీరు నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసు? 30 years తెలుసు కదా సార్. 30 yearsలో హేమ ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ కనపడిందా మీకు? ఎక్కడ సార్? పొద్దున్న లెగిస్తే షూటింగ్లు, సాయంత్రం అయితే మా ఇల్లు, ఇదే కదా నా సార్ నా జీవితం. నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంచెం బయట ప్రపంచానికి వస్తున్నా, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది సార్. నా లైఫ్ని నువ్వు ఎట్లా ఇది చేస్తావు? ఆలోచించండి. అది కరెక్ట్ కదా. ఇప్పుడు నేనున్నాను పర్వాలేదు, రేపు నా బిడ్డను చేయొచ్చు, ఇంకొకరిని చేయొచ్చు. ఎందుకు సార్? మేము సెలబ్రిటీస్ని అయితే మా జీవితాలతో ఆడుకుంటారా సార్? మాకంటూ ఒక లైఫ్ ఉండదా? మాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. మరి దాన్ని అలాగా చిందరబందర చేయకూడదు కదా సార్. ఓకే, ఇప్పుడు ఎంతసేపు మీరు మీడియానే అంటున్నారు, అసలు మీకు ఆ టైంలో మీ ఇంటి సపోర్ట్ కాకుండా బయట నుంచి మీకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఎవరు? అందరూ నిలిచారు సార్. నా కూతురు ఒక్కతే బెంగళూరు వచ్చి లాయర్లు తీసుకుని వచ్చి నన్ను తీసుకొస్తుందా సార్? ఎవరు సపోర్ట్ లేకుండా. ఎందుకంటే నాకు తెలియదు కదా సార్, అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు. నేను ఒక్కదానే వెళ్ళాను, నేను జెన్యున్గా ఉన్నాను, నేను ఒక్కదానే వెళ్ళాను. నేను బ్లడ్ టెస్ట్లు అన్నారు, ఓకే తీసుకోండి అన్నాను. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు ఇచ్చాము. ఈ లోపల మీడియా వచ్చింది, నేను మాట్లాడాను, గబగబా వ్యాన్ ఎక్కిచ్చారు, గబగబా తీసుకెళ్ళిపోయారు. మా ఇంట్లో కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ నేను తప్పు చేస్తుంటే 100 మందిని వేసుకెళ్ళేదాన్నేమో, 4 లాయర్లు పెట్టుకెళ్ళేదాన్నేమో, ముందస్తు బెయిల్ తీసుకునేదాన్నేమో. తప్పు చేసినప్పుడు నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా. తప్పు చేయనప్పుడే నేనేం తప్పు చేయలేదు, వెళ్ళాలి, మాట్లాడాలి, రావాలి, ఇంతే ఆలోచించాను. మరి మొత్తం ఇండస్ట్రీ నా పెద్ద వాళ్ళందరూ నా పక్కన లేకపోతే 5 లాయర్లు ఎలా వస్తారు సార్ నా కేసుకి? ఒక్క లాయర్ డబ్బులు తీసుకోలేదు సార్. నా బిడ్డకి కారు, అక్కడ ఉండటానికి రూమ్స్ కానీ, లాయర్లు కానీ, కార్లు కానీ, డబ్బులు అసలు మా పాపకి ఏం తెలియదు. నేను అలా ఇల్లు లాకేసుకుని నార్మల్గా వెళ్ళిపోయాను అంతే. అది ఇంకా మా హస్బెండ్కి మీడియా అంటే భయం, ఇంక అన్ని భయమే. ఏమంటారు, హాస్పిటల్ అంటే భయం, మీడియా అంటే భయం, బయటికి రావాలంటే భయం. లేదు సార్, నేను ఆయనకి భయపడతా రివర్స్. కాకపోతే అది ఎవరు నమ్మరు, అందుకే నేను ఎప్పుడు ఎక్కడ చెప్పను. నేను ఎప్పుడు అనేదాన్ని సార్ ఇది వరకు. ఓన్లీ థింగ్ నేను ఎవరికైనా ఆన్సర్బుల్ అంటే నా హస్బెండ్ అని చెప్పేదాన్ని, నా కూతురు అని కూడా కాదు. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఏదన్నా నన్ను ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే నా హస్బెండ్ క్వశ్చన్ చేయాలి, నా హస్బెండ్కి మాత్రమే ఆన్సర్బుల్ అనేదాన్ని నేను. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై లైఫ్ అబ్బా, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే నాకు ఫ్రీడమ్ కావాలి. సో అట్లాగా నేను ఈ మధ్యన బయటికి వెళ్తున్నాను. బయట నుంచి తినడానికో, గుళ్ళకో, తిరుపతికో, లేకపోతే బ్యాంకాక్ వెళ్తానో, హాంకాంగ్ వెళ్తానో, అమెరికా వెళ్తానో. సో నా ఇష్టానికి నేను వెళ్తున్నాను ఇప్పుడు. హేమ అలా సోషల్ లైఫ్లో ఉండటమే జనాల్లో కొంచెం నమ్మకం సడలటానికి కారణం అనుకోవచ్చా? అసలు జనాలు ఎవరు సార్? అసలు మీకు తెలుసా, మీ ఒక్కొక్క ఛానల్కి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, దాంట్లో ఎన్ని 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఫేక్ ఐడీలు పెట్టుకున్నారో తెలుసా మీకు? వచ్చిన మెసేజ్లు అన్ని ఎన్ని ఫేక్ ఐడీలు ఉన్నాయో తెలుసా మీకు? ఒక న్యూస్ మీరు వేసిన తర్వాత మీకు సపోర్టుగా జనాలు ఎవరిని ఏమన్నారు సార్? వాళ్ళకి అంత టైం లేదు. ఎవడో ఒక సిక్ పర్సన్ ఉంటాడు అంతే తప్ప జనాలు చాలా మంచి వాళ్ళు సార్. వాళ్ళు మీరు ఎంతైనా వేయండి, నా విషయంలో ఒక్క జనాలు కూడా నమ్మలేదు. మీకే వ్యతిరేకం వచ్చింది. నన్నైతే అందరు మెచ్చుకున్నారు. నువ్వు ధైర్యంగా ఉండరా, మేమున్నాం నీ పక్కన అని నిలబడి నా వెనకాల నుండి నడిపించిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మరి ఇదే ఇండస్ట్రీలో మా నుంచి మీ సభ్యత్వం ఎందుకు తొలగించారు చెప్పండి? మా సభ్యత్వం తొలగించేశారు కదా, మరి 1 వీక్లో ఎందుకు ఇచ్చేసారు చెప్పండి? ఇవ్వడం తర్వాత సంగతి. ఇప్పుడు మీడియా కూడా అదే అంటున్నాను, మీడియా కూడా వేశారు కదా, ఇప్పుడు కూడా వేయండి అంటున్నా. ఎటు వేస్తారు? ఎటు వేయరు. 21 నుంచి మొత్తుకుంటున్నాను. 15 రోజులు అయిపోయింది,
ఇంకా మీడియాలో కాదు, రాలేదు. హేమ ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది, మాకి వైస్ ప్రెసిడెంట్గా చేసింది. సరే ఒకవేళ బయలాలో అలాంటిది ఏదైనా ఉండొచ్చు కదా, మనం ఎలా అంటాం, ఇలాంటి ఇష్యూలో ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు మా కొన్ని రోజులు సస్పెండ్ చేయాలని ఉందేమో, వాళ్ళ రూల్ ఉందేమో. కానీ అంతకుముందు చాలా డ్రగ్స్ కేసుల్లో చాలా మంది విచారణలకు వెళ్ళారు, జైలుకి వెళ్ళలేదు కదా. సో అందుకని భయపడి ఉండొచ్చు కదా. విష్ణుబాబు నాకు సపోర్ట్ చేశారు, ట్వీట్ చేశారు, నిజాలు తెలియకుండా మీరు మీడియా వాళ్ళు ఇలా మాట్లాడకూడదండి, నిజాలు తేల వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయని చెప్పి పాపం ఆయన ట్వీట్ చేశారు కదా. నాకు ఫోన్ చేశారు, నాతో మాట్లాడారు, నా కూతురుతో మాట్లాడారు, ఆయన కూడా ఒక లాయర్ని పంపించారు, నాకు అన్నీ ఉన్నాయి కదా. ఇది అఫీషియల్గా వచ్చేటప్పటికి ఇది ఇలా జరిగింది. ఇది జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. ఓకే. సో నేను రాగానే విష్ణుబాబుతో మాట్లాడితే ఇట్లా ఆయన వేరే చోటు ఉన్నారు. సరే మరి బాబు నాకు నోటీస్ రాలేదు, మీరు చేసింది లీగల్ కాదు, మీరు నోటీస్ ఇవ్వాలి, నేను వచ్చి మీకు సమాధానం చెప్పాలి, మీరు నాకు నోటీస్ ఇవ్వకుండా తీశారు, దయచేసి నా కార్డ్ నాకు ప్లీజ్ ఇచ్చేసేయండి అని చెప్పి నేను మాట్లాడగానే ఆయన కోర్టు నుంచి వచ్చిన తర్వాత మొత్తానికి డిఎన్ చేసేయండి, అంటే అసలు ఒకవేళ నేను తీసుకున్నానని వస్తే మొత్తానికి తీసేసేయండి, కార్డే తీసేసేయండి అని చెప్పాను ఆయనకి. వెళ్ళి కన్విన్స్ చేసుకుని నా బ్లడ్ రిపోర్ట్స్ ఏదైతే నేను తీసుకునే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి మొత్తం చెప్పి ఇమ్మీడియట్గా వచ్చేసింది. అది మరి ఇమ్మీడియట్గా ఎందుకు ఇచ్చేశారు కదా. సో నాలో ఏదో ఉందనే కదా. మరి ఆయన ఒక్కడే ఇచ్చేస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కూడా ఓకే చేయాలి కదా, మా పెద్ద ఆర్టిస్టులు కూడా ఓకే చేయాలి కదా, అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఓకే చేయాలి కదా, మోహన్ బాబు గారు కూడా ఓకే చేయాలి, అడ్వైజరీ బోర్డులో ఆయన కూడా ఉన్నారు, బాలయ్య బాబు ఉన్నారు, ఆయన ఉన్నారు, అందరూ యునానిమస్గా ఓటేస్తేనే మళ్ళీ విష్ణుబాబు నాకు ఇచ్చారు. అది కాకపోతే మాకు నేను ఒక లెటరు ఇస్తాను సార్, మాకు ఒకటి ప్రెస్కి ఇంక ఇవ్వలేదు, ప్రెస్ క్లబ్కి కూడా ప్లస్ కౌన్సిల్ అంటారా సంథింగ్, దానికి కూడా ఒక లెటర్ పంపిస్తాను సార్. నేను వెయిట్ చేస్తున్నాను, ఎక్కడైతే నాకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం జరుగుతుందేమో అని చూస్తున్నాను. ఒకవేళ అలా రాకపోతే కనుక నేను ఒక లెటర్ వాళ్ళకి ఇస్తాను. మాకు లెటర్ ఇవ్వాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, అలాంటప్పుడు నాకు అవసరం. ఆ టైంలో ఆ కార్డ్ అనేది చూసారా, మీరు కూడా హైలైట్ చేస్తున్నారు, ఆ రోజు అది కూడా హైలైట్ అయి ఉండొచ్చు కదా. సో అలాంటి టైంలోనే ఆదుకోవాలి మనల్ని. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఈవేళ డ్రగ్ అయింది, రేపు ఇంకొక మర్డర్ అవుతుంది, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఎనీ ఇష్యూ కోర్టులో తేలే వరకు ఆ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇది చేయకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ లెటర్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను అండి మా బోర్డు అడ్వైజరీ బోర్డు కమిటీ వాళ్ళకి, మా కమిటీ వాళ్ళకి. ఒకవేళ బైలాలో ఏదైనా ఇలాంటిది ఉన్నప్పుడు కొన్ని రోజులు సస్పెండ్ చేయాలని ఉంటే కూడా ఈసారి జనరల్ బాడీ పెట్టుకున్నప్పుడు దాన్ని రెటిఫై చేసుకోవాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపిద్దాం అనుకుంటున్నానండి. అంటే నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఒకటి ఉండాలి. తర్వాత మాలో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి. అది పెద్ద పెద్ద హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు కూడా వాళ్ళ ఏ హీరో ఆ హీరోని అన్నారు కదా అని వీళ్ళు మాకు సంబంధం ఏంటని మాకు సంబంధం ఏంటని ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ అలాగా వదిలేస్తారు సార్ కొన్ని విషయాలు. అలా కాకుండా ఏదైనా ఒక కమిటీ వేసుకుని ఒకటి అన్యాయం జరిగినప్పుడు మా తరపు నుంచి మాట్లాడడానికి ఎవరినైనా ఉంటే బాగుంటుందేమో అని నా ఐడియా అది. సో దాన్ని ఫ్యూచర్లో చేయాలి. కాదు, ఇంతకుముందు మాతో సంబంధం లేకుండానే ఇండస్ట్రీలో ఏ ఇన్సిడెంట్లు జరిగినా అక్కడికి వెళ్ళి హేమ వాలిపోయి అక్కడ వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు సజెస్ట్ చేస్తున్న ఆ పోస్ట్ ఏదైతే ఉందో అలాంటి పోస్ట్లో మీరే ఉండొచ్చు కదా. ఉండేది సార్. ముందు పెద్దవాళ్ళందరూ అంగీకరించి ఒక కమిటీ పెడదాము, దాంట్లో హేమ ఉంటుంది, XYZ వాళ్ళు ఉంటారు, ఒక 4 ఆడవాళ్ళు 4 మగాళ్ళు, కొంచెం పేరున్న వాళ్ళు, కొంచెం మాట్లాడేవాళ్ళు, భయపడకుండా ముందుకొచ్చేవాళ్ళు కావాలి. సో నేను హేమ ఒక్కతే అక్కడ సరిపోదు సార్, ప్లస్ నేను అనుకుంటే సరిపోదు, అక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా అనుకుని చెయ్యాలి.
గతంలో కొన్ని వచ్చినాయి కదా సార్, లేడీస్కి టాయిలెట్స్ ఉండాలి, పర్సనల్ రూమ్స్ ఉండాలి, ఇవి ఉండాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పలానా చోటుకు వచ్చి కంప్లైంట్ చేయండి, అన్నీ ఉన్నాయి కదా సార్. ప్రాబ్లం ఏమైపోతుందంటే అక్కడ మళ్ళీ ఒక ప్రొడ్యూసర్ అయిన ఆర్టిస్టో, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ అయిన హీరోనో, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ అయిన ఎవరైనా అయితే మళ్ళీ కొన్ని రూల్స్ మారుతాయేమో అని ఒక భయం సార్ నాకు, అంతే, ఇంకేం లేదు. అంటే మరి ప్రొడ్యూసర్ అంటే కొంచెం ప్రొడ్యూసర్ ఆయన కష్టాలు ఆయన గురించి ఆలోచిస్తారు కదా సార్ జనరల్గా. సో అలా కాకుండా ప్యూర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఉంటే అటు ఇండస్ట్రీలో కానీ ఇటు బయట కానీ ఎప్పుడైనా ఎవరైనా రాడిచ్చి కొట్టినప్పుడు కొంచెం వాళ్ళు వచ్చి చేతులు అడ్డు పెట్టడానికైనా ఉంటుందేమో అని నా ఆకాంక్ష. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీయే తీసుకోండి, అక్కడ హీరోల దగ్గర నుంచి అందరి మీద ఎలిగేషన్స్ రావడంతో టోటల్గా అమ్మ అసోసియేషన్ మొత్తం, అంటే ప్రెసిడెంట్గా ఉన్న మోహన్ లాల్తో సహా అందరు రిజైన్ చేశారు. సో శ్వేతా మోహన్ ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు ఇప్పుడు. సో అక్కడ అలా జరిగింది కదా, ఇక్కడ ఇండస్ట్రీలో కూడా అంటే మీకు మాలో కానీ వేరే ఏదన్నా ఒక మంచి పోస్ట్లో నేను ఉండాలి అన్న అభిప్రాయం ఎప్పుడన్నా వచ్చిందా? నేను చాలా పోస్టులు చేశాను సార్, ఒక 2-3 పోస్టులు చేసేస్తే అన్ని చేసినట్టే. అంటే ప్రెసిడెంట్, ట్రెజరర్, అదే సెక్రటరీ, అప్ టు వైస్ ప్రెసిడెంట్ వరకు ఇందాకనే అన్నా నేను, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. సో అంతకు మించి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. కాకపోతే ఇంతవరకు లేడీ ప్రెసిడెంటే లేదు సార్, అందరు జెంట్సే అయ్యారు. అంటే అక్కడ కేరళలో ఏదో ఏం జరిగిందో, ఏ లేడీ ఆవిడయ్యారో అది మాకు లేదు సార్. సో మాలో ఎవరైతే ఉన్నారో అందరు మంచోళ్ళే. ఎవరికైతే ఏదైనా కష్టం వస్తే నేను ఇస్తాననే హీరోలే కానీ మేము చెయ్యమనే హీరోలు ఎవరు లేరు. కాకపోతే మా హీరోలు అందరినీ కలుపుకుని ఒక ధాటికి తెచ్చే నాయకుడు కావాలి. అది నేను అనుకోండి, కడుపో కాళ్ళు పట్టుకుని ఏదో బతిమాలుకుని అది కాదు బాబు ఇది కాదు బాబు అని ఏదో ఒకటి తీసుకురావడానికి ట్రై చేస్తాను. కొంతమంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు లేదా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ వర్గాలు ఏమీ లేకుండా ప్యూర్ హార్టెడ్గా చేసేవాళ్ళు మెయిన్గా కావాలి. కాదు, ఇప్పుడున్న కమిటీ అసలు మా అసోసియేషన్కి బిల్డింగ్ ఇమీడియట్గా కావాలి అన్న ఒక ఎజెండాతో వచ్చింది. దగ్గర 4 ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. ఏంటి, ఎందుకని వాళ్ళ వల్ల కాలేదు? నేను సొంతగా కట్టిస్తానని కూడా అన్నాడు విష్ణు, అది కూడా జరగలేదు. ఏంటి? అవన్నీ నాకు అంత పెద్దగా తెలియదండి. మేము ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు రాజీనామా చేసేసి ప్రకాష్ రాజ్ గారితో పాటు బయటకు వచ్చేసాం ఆ రోజు. ఇంకా ఆ తర్వాత మాలో ఏం జరుగుతుంది ఎలా ఉందని కూడా నాకు తెలియదు సార్. మళ్ళీ నాకు ఈ ఇష్యూ వచ్చిన తర్వాతే నేను విష్ణు బాబుతో మాట్లాడడం, నేను మాకు వెళ్ళడం, లెటర్స్ ఇవ్వడం జరిగింది తప్ప ఇంతవరకు నేను అసలు దాని మీద ఫోకస్ చేయలేదు. నేను అసలు ఆలోచించాలనుకోవట్లేదు కూడా అండి బేసిక్గా. అంటే మీ అపోజిషన్ బాడీ వాళ్ళు ఎజెండాతో వచ్చి ఆ ఎజెండా కంప్లీట్ చేయనప్పుడు ప్రశ్నించే హక్కు, అంటే ప్రకాష్ రాజ్ గారి నినాదం హక్కు నాకు ఉంది. అది నేను మీ మూలంగా ప్రశ్నించక్కర్లేదుగా. నేను ఎక్కడ ప్రశ్నించాలో నాకు తెలుసుగా, నేను అక్కడ ప్రశ్నించుకుంటాను. ఇప్పటి వరకు ఏమో చేయలేదు కదా, అందుకే అడుగుతున్నాను. అదే అండి, ఒకవేళ నాకు చేయలేదు అని అనిపించినప్పుడు నేను మీడియా మూలకంగా కాకుండా నేనే విష్ణుబాబుతో కూర్చునో, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఎవరైనా ప్రెసిడెంట్ అవుతారేమో, ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి, లేకపోతే మళ్ళీ విష్ణుబాబే అవుతారేమో తెలియదు, అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కూర్చుని డిస్కషన్ చేస్తే నాకు సొల్యూషన్ దొరుకుద్ది. ఎప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకి తెచ్చుకోకూడదు. అందుకని నాకు ఆ డిస్కషన్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే మా ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి, దాన్ని వెనక్కి అప్పుడు పోస్ట్పోన్ అయ్యింది సార్. ఇప్పుడు మొన్న జనరల్ బాడీలో తొందరలో అన్ని విషయాలు చెప్తామని అన్నారు. సో మేబీ అవ్వచ్చు. సో ఎలా ఉండాలి అసలు మీ ఉద్దేశంలో మా అసోసియేషన్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు? మా అసోసియేషన్ ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉండాలి సార్. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే విధంగా ఉండాలి, అన్యాయం చేసే విధంగా ఉండకూడదు, ఒక వర్గానికి చెందింది అయ్యి ఉండకూడదు. అందరికీ అంటే అమ్మ అంటే అందరికీ సమానం. అది కుంటి పిల్లోడా, గుడ్డి పిల్లోడా, సాడిస్ట్ పిల్లోడా, మంచి పిల్లోడా అని ఉండదు. అమ్మకి పిల్లలందరూ సమానం. అలాంటి ఒక మా కావాలి. అది పాసిబిలిటీ ఉందా? ఉంటుంది సార్. గతంలో చాలా చేసాం కదా, చాలా మంది వచ్చారు, చాలా మంది చేసి వెళ్ళారు. సో వాళ్ళ దీంట్లో
సో డెఫినెట్గా ఎవరు చేయకూడదని అనుకోరు సార్, సిచ్యువేషన్స్ అంతే చేస్తారు. చూద్దాం. సరే, మీ కెరియర్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో అసలు హేమ ఎక్కడ స్క్రీన్ మీద కనిపించట్లేదు, ఏంటి రీజను? నేనే మానేసాను చెప్పాను కదా సార్, ఎప్పుడే అనౌన్స్ చేశాను కదా, కొన్ని రోజులు నాకు గ్యాప్ కావాలి, నాకు అంత మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, నుంచునే క్యారెక్టర్స్ నేను చేయలేను, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేస్తాను, లేదంటే చేయను అని చెప్పాను. 2-3 వెబ్ సిరీస్ వచ్చినాయి, చేశాను. సో నాకు రియల్గా ఐ నీడ్ ఒక బ్రేక్. చాలా రోజులు అవుతుంది కదా నాకు, నేను అదే అంటున్నాను కదా సార్, నాకు నా కోసం నేను బతకాలి అని నాకు ఫీలింగ్ వచ్చింది లాక్డౌన్ తర్వాత. దానివల్ల నేను గ్యాప్ తీసుకున్నాను. నిజంగా నేను చిల్ అవుతున్నాను సార్. నేను అస్సలు శుద్ధపూసిని కాదు, భద్రకాళి. ఎప్పుడన్నా నన్ను శుద్ధపూసిని అంటారా సార్? అసలు అనరు. అదే నేను చెప్పేది, పిచ్చి డాష్లన్నీ శుద్ధపూసిని అంటే నాకు నవ్వొస్తా ఉండేది. వసే నేను కాదురా బాబోయ్ అని. నేను ఎందుకన్నాను అంటే, మీరు శుద్ధపూస కాదు కాబట్టి జనాలు కూడా అమాయకురాలు కాదు హేమ అని. అందుకే కదా సార్ నేను అమాయకురాలని కాదు కనుకే, నాలో ఫైట్ స్పిరిట్ ఉంది కనుకే ఈ రోజు కోర్టు నుంచి నాకు క్లీన్ షీట్ వచ్చింది. అదే నేను అమాయకురాలని భయపడిపోయి ఉంటే ఈ పాటికి ఊరేసుకుని చచ్చేదాన్ని, నా శవం మీద చిల్లరేరుకునేవాళ్ళు. అప్పుడు కూడా హేమ అవమాన బాధ భరించలేక చచ్చింది అని వేసి చచ్చేవాళ్ళు. ఓకేనా సార్? సో హేమ శుద్ధపూసిని కాదు గనకనే, ఫైటర్ గనకనే ఫైట్ చేశాను, ఈ రోజు నిలదొక్కున్నాను, నిలబడ్డాను. నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేను ఎంత సెలబ్రిటీ అయినా కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికో మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ఒక పాఠంలానే కదా సార్, నాకు ఒక పాఠమే, మిగతా వాళ్ళకి కూడా ఒక పాఠమే కదా. ఒక అమాయకురాలి మీద, లేకపోతే ఒక ఆవిడ మీద, ఒక ఫ్యామిలీ లేడీ అంటే జెంట్స్ లేడీ అని కాదండి, ఇక్కడ ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన మీకు ఏ రైట్స్ ఉన్నాయి అనేది మాత్రమే నా క్వశ్చన్ సార్. అసలు జాన్ గారి రియాక్షన్ ఏంటి? మా ఆయన రియాక్షన్ ఏముంటుంది సార్, మా ఆయనకి తెలుసు కదా సార్, మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, నా కూతురికి తెలుసు, మా ఆయనకి తెలుసు, నా హీరోలకు తెలుసు, నా ప్రొడ్యూసర్కి తెలుసు నేనేంటో, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్కి తెలుసు నేనేంటో. సో ఎవ్వరు నాకేంటంటే మానసికంగా లేదు సార్, ఎవ్వరు ఏది పట్టించుకోలేదు సార్. ఎలా అయిపోయిందంటే మీడియా వీళ్ళు ఎంత ఉంటే ఎంత చేస్తారు అనేది వచ్చేసింది సార్. ఒకప్పుడు మీడియా ఉంటే ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుంది కదా మీకు. అది ఒకప్పుడు ఎథిక్స్, మోరల్స్, మీడియా వాళ్ళంటే అసలు పెద్ద పెద్దోళ్ళు కూడా ఉయ్యమ్మో మీడియా అనేవాళ్ళు, ఇప్పుడు ఆ మీడియానా అంటున్నారు. అంత ఇదైపోయింది సార్. నాకు చాలా ఇష్టం సార్ యాక్చువల్గా పోలీస్ ఒకటి, మీడియా వాళ్ళ ఒకటి. ఒకప్పుడు మీకు గుర్తుందా లేదా, నాకు ఏబిఎన్ ఛానల్ ఉంది, నాకు ఈ ఛానల్ ఉంది, నాకు ఈ ఛానల్, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, నేను మాట్లాడతాను. మీకు గుర్తుందో లేదో, చాలాసార్లు మనం మా గురించి కూడా గతంలో చాలా అండి వచ్చేవాళ్ళు, నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి మీరు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, కరెక్ట్గా అడుగుతున్నారు. ఇంకొకటి అండి, మీరు మీ పేరు వచ్చినప్పుడు కూడా మేము ఫోన్ చేసాం, ఏంటండి వాస్తవం ఏంటని. అవును, నేను ఫోన్ ఎత్తానా లేదా సార్? మరి నేను అదే అంటున్నాను, అప్పుడు కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉంటే అన్ని 100 ఫోన్లు ఒక అమ్మాయి ఎలా ఎత్తుతుంది? అసలు ముందు ఫోన్లు ఉంటాయా? మీ వర్షన్ కూడా వేసాం కదండి. మా వర్షన్ కూడా వేసారు. ఎలా వేసారు? ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. ఓవర్ యాక్టింగ్ అని ఎందుకు వేసాం? ఓవర్ యాక్టింగ్ అని ఎవరో ఒకళ్ళు, ప్రతి చోట పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అదే చేశారు. నేను ఒకటి చెప్తాను, 1 year బ్యాక్ పెట్టిన వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఒక పెద్ద ఛానల్ వేశారు. నేను ఒకటి చెప్తానండి, ఇండస్ట్రీలో మంచి ఎంత ఉంటుందో చెడు ఎంత ఉంటుందిగా ఉంటుంది, ప్రతి చోట అలాగే ఉంటుంది. కరెక్ట్, నేను కాదనట్లేదు. అందరినీ మీరు అందుకని మీడియా మీడియా అందరిని అనట్లా. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ఒకవేళ అట్లా ఎవరికి సంబంధించింది అది నిజాలు తెలుసుకోలేదు. అది తెలుసుకునేటప్పటికి, నేను మొత్తుకునేటప్పటికి చాలా కాలం పట్టేసింది. అప్పటికి ఏంటంటే మీకు ఈ న్యూస్ ఎందుకు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోవడానికి రీజన్ కూడా ఆ రోజు ఎలక్షన్ లెక్కింపు, ఓట్ల లెక్కింపు. ఆ రోజు ఇంకా బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు అదే బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఎందుకు వేయట్లేదు సార్? పోనీ మీరు మంచోళ్ళే, ఛానల్ వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఓకేనా, నేను కాదనట్లేదు. ఓకే, ఇప్పుడు ఏమైపోయారు సార్? అదే బ్రేకింగ్ న్యూస్లు ఎందుకు లేవు? అదే ఏమంటారు సార్, నలుగురిని కూర్చోబెట్టి, లాయర్ని, జడ్జిలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా ఛానల్స్లో, దాన్ని ఏమంటారు మనం?
అది డిబేట్లా debates లో, డిబేట్స్ ఇన్ని పెట్టేశారు కదా సార్, అడుగు తినే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు సార్. అంటే అంటే దీని కొన్ని మీద ఛానల్స్ ఇది డిబేట్స్ దీని మీద జరిగింది తక్కువే కదా, అంత అయ్యో ప్రతి ఏం ఒక్కళ్ళు తక్కువ సార్, ప్రతి ఒక్కళ్ళు చాలా ఏం మంది పెట్టలేదు కదా. ఒక ఆయన ఒక ప్రొడ్యూసర్ పిలిచి మీ ఆర్టిస్ట్ మీ ఇండస్ట్రీ వాళ్ళే మా ఇండస్ట్రీ వాళ్ళు 10 మంది చేస్తే బయట వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు చేస్తారు సార్, కోట్ల మంది చేస్తారు. ఈ 10 మంది మీదే ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే 10 మంది మీద న్యూస్ వేస్తే 10 మంది చూస్తారు. ఆ బయట ఉన్న వాళ్ళు 1,00,000 మంది వాళ్ళ పేర్లు ఎవరికి తెలుసు సార్. సో ఇది ఇక్కడ ఎక్కడో దుక్కున కట్ ఆఫ్ అవ్వాలి సార్, ప్రతిదీ నా నుంచే స్టార్ట్ అవుతుంది అదేంటో. ఈ తర్వాత చాలా మంది చాలా చోట్ల పట్టుకున్నారు కదా సార్ ఈ మధ్యన కూడా అని, అవి ఇప్పుడు పేర్లు ఏం రావట్లేదు సార్, వాళ్ళు మొక్కలు ఏమి వేయట్లేదు. ఇది వరకు ఒకరిని పడితే 100 ఫోటోలు 100 ఇది అన్నీ వేసేసారు వాళ్ళు, ఇప్పుడు కంట్రోల్ అయ్యింది కదా. కానీ నేను బలి అవ్వాల్సి వచ్చింది దానికి. ఇలా ఎన్నిసార్లు నేనే ఎందుకు బలి అవుతాను చెప్పండి, నాకు అది అర్థం కావట్లేదు. సో ఇది రాంగ్ సార్, ఎందుకంటే మీరు నా వాళ్ళు, మీరు లేకుండా నేను లేను. ఈరోజు హేమక్క అని నన్ను అందరూ పలకరిస్తున్నారంటే మీ న్యూస్ ఛానల్స్ వల్ల, నేను మాట్లాడిన మాట వల్ల, విధానం వల్ల, అన్నీ. మీరు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు కూడా లేరు సార్. సరే, ఇంతకీ కెరియర్ గురించి ఏంటి అసలు? ఈ మధ్యకాలంలో 1,00,000-2 లక్షల మందిని కలిసాను సార్ నేను. యాక్చువల్గా అందరూ ఒకటే, అక్క నువ్వు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నావు, అక్క నువ్వు యాక్ట్ చేయాలి, అమ్మ నువ్వు యాక్ట్ చేయాలి, ఒరే నువ్వు యాక్ట్ చేయాల్సిందే, నీ ఈ సినిమా బాగుంటుంది, ఆ సినిమా బాగుంటుంది, నువ్వు వినయ్ విజయరామలో నీ క్యారెక్టర్ భలే ఉందిరా, మా నాన్న అలాగే చేశాడు, మా అమ్మ అలాగే చేసిందని నా లాస్ట్ మూవీ సార్ అది. ఆ తర్వాత నేను యాక్ట్ చేయలేదు, వెబ్ సిరీస్ చేశాను అంతే. అయితే వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకొని పెళ్లి చూపుల్లో కూడా అదే, ఇదిగో మా అమ్మాయి బెడ్ రిపోర్ట్స్, మీ బెడ్ రిపోర్ట్స్ ఏంటి, నువ్వు ఎలా చూసుకుంటావు మా అమ్మాయిని, ఇలా అందరూ ఇప్పుడు ట్రెండ్ అదే సార్. పెళ్లి చూపుల్లో వినయ్ విజయరామలో నా క్యారెక్టర్ ఏదైతే ఉందో, బోయపాటి శ్రీనివాస్ గారు ఎంత ఆలోచించి రాశారో కానీ ఆ క్యారెక్టర్ ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్ సార్ అసలు. ఇప్పుడు ప్రతి వాళ్ళు మీ పాపకి పెళ్లి చూపులు వచ్చినా, మా పాపకి పెళ్లి చూపులు వచ్చినా ఇదే జరుగుతుంది. కట్న కానుకలు లేవు, శుభ్రంగా పెళ్లి గ్రాండ్గా చేయండి, మీ అమ్మాయి మా ఇంటికి పంపించండి, మా అబ్బాయిని పంపిస్తాం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, బాగా మారిపోయింది, ఇది వరకు లాగా లేకుండా. ఇదంతా అప్పుడు ఆ క్యారెక్టర్ లాగా ఇవన్నీ ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ, బ్రహ్మానందం గురించి, నా గురించి, ఆయన గురించి, నేను చేసిన క్యారెక్టర్ల గురించి మాట్లాడుతూ అందరూ యాక్ట్ చేయమని మొత్తుకుంటున్నారు. సరే, ఇంత సపోర్ట్, ఇన్ని లక్షల మంది నాకు ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఇచ్చారో, పంతులు పూజారుల దగ్గర నుంచి అందరూ, ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? నేను యాక్ట్ చేసిన సినిమాలు, నేను చేసిన క్యారెక్టర్స్, అవి మాట్లాడినాయి, ఇప్పటికీ అవే మాట్లాడుతున్నాయి కదా. సో మళ్ళీ యాక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లస్ మొన్న మన వాళ్ళందరికీ, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మాట ఇచ్చాను, సరే నాన్న తొందరలో కనిపిస్తాను అని చెప్పి. కాకపోతే మంచి క్యారెక్టర్లు లేవు సార్. ఇప్పుడు వచ్చే సినిమాలో ఒకటి చూపించండి, అయ్యో హేమ నువ్వు ఉండుంటే ఈ క్యారెక్టర్ ఉండుండేదేమో, ఒక రిజిస్టర్ అయిన క్యారెక్టర్సే లేవు కదండి. క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి చెప్తున్నా. అంటే ఇవాళ నెంబర్ ఆఫ్ ఇది వచ్చినాయి కదా, ఓటీటీస్ వచ్చినాయి, వెబ్ సిరీస్ బయట నుంచి తెస్తున్నారు కదా సార్. లోకల్ వాళ్ళు ఎవరు పెట్టుకుంటున్నారు? పోనీ నా హేమ వదిలేసాయండి, పోనీ ఇంకెవరెవరు చేసేస్తున్నారు చెప్పండి వెబ్ సిరీస్ లో మనకు తెలిసిన మొక్కలు చేస్తున్నారు. ఎందుకు లేదు సార్, అందరూ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళని తీసుకురావడం, కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళకి వేషాలు ఇస్తున్నారు. సో మనకంటూ ఒక గుర్తింపు లేని వేషం ఇస్తే నేను చేయలేను. ఇప్పుడు కొత్త వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి ప్రొడక్షన్లో డబ్బులు తక్కువ అవుతాయి. సో వాళ్ళది వాళ్ళకు ఉంటుంది, మాది మాకుంటుంది. నాకేంటంటే క్యారెక్టర్ ఉండాలి, మంచి క్యారెక్టర్ చేయాలి. ఆ క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తాను నేను. కాకపోతే ఈ ఇష్యూలో ఉండడం వల్ల నేను చాలామందిని కలవలేకపోయాను, మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయాను సార్ నేను. అంటే వెళ్ళి ఒరే అని అరవాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది, నేను కాదురా అని. ఎంతోమంది నా వాయిస్లు కూడా రికార్డులు చేసి వేసేసారు సార్. ఒక సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, మళ్ళీ తిరిగి వస్తానన్న ఆ వాయిస్ వేశారు. ఆ వాయిస్ వేసి చూడండి ఇంకా తగ్గలేదు అన్నట్టు. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఆ వాయిస్ వేస్తున్నారు కానీ కవరేజ్ ఎలా వస్తుందంటే నెగిటివ్ వేలో వేస్తున్నారు. నేను అన్నా, ఇదిగో ఎంతో మంది అమ్మాయిలకి కష్టం వస్తే నేను వెళ్ళి నిలబడ్డాను, నాకు కష్టం వస్తే నేను ఎదిరించలేనా అంటే అది వేసేసారు. అలా ఇంకా నేను అసలు మాట్లాడడానికి నా దగ్గర ఇప్పుడు ఎన్ని మెమరీ మొత్తం మళ్ళీ వేయించుకోవాల్సి వచ్చింది. అన్ని కాల్స్ నేను రికార్డ్ చేసి పెట్టానండి. ఎవరెవరు నాతో ఏమేమి మాట్లాడారు, ఎలా మాట్లాడారు. వచ్చి ఒకలా మాట్లాడితే అదే ఛానల్ నుంచి ఇంకొకరు వచ్చి మేడం జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు రండి మేడం మీ గురించి పాజిటివ్గా మాట్లాడతామన్న వాళ్ళు కొంతమంది. అలా కొంతమందికి నేను ఛాలెంజ్ చేశా, బ్లడ్ టెస్ట్ తీపిచ్చండి, కోటిది నమ్మొద్దు, నాది కూడా నమ్మొద్దు,
ఎప్పుడు ఇమ్మీడియట్గా నేను చెప్పాను. అంటే సెకండ్ టైం 15 days తర్వాత హేమకి ఛార్జ్ షీట్లో ఇది పాజిటివ్ వచ్చిందని మళ్ళీ వేశారు సార్. 2 ఛానళ్ళు వేశారు, 2 ప్రముఖ ఛానల్స్. ఓకే, ఒక ఛానల్కి నాకు ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. పాత దాంట్లో పుడింగ్ ఎలిమెంట్లో నేను లేనురా బాబు అంటే ఆ న్యూస్ వేశారు. అప్పుడు నేను ఆర్గ్యూ చేయడం జరిగింది. మళ్ళీ అదే ఛానల్లో పాజిటివ్ వచ్చిందని వేశారు. మళ్ళీ ఇంకో ప్రముఖ ఛానల్లో పాజిటివ్ వచ్చిందని వేశారు. ఇమ్మీడియట్గా నేను ఒక వీడియో షూట్ చేసి పెట్టేశాను సార్. సో మీరు చాలాసార్లు చాలా పార్టీల్లో మీరు నన్ను కలిశారు, నన్ను చూశారు. మీ ఇంటి పార్టీలకి లేదా మీ ఇంటి ఫంక్షన్స్కి కూడా నేను అటెండ్ అయ్యాను. సో మీకు నా గురించి తెలుసు. మీకు ఈ న్యూస్లు తెలిసి వెళ్తున్నాయో తెలియక వెళ్తున్నాయో నాకు తెలియదు. నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను సార్. మీరు నాకు బ్లడ్ టెస్టులు చేయించండి. కిడ్నీలో సంవత్సరం కంటే ఎక్కువ ఉంటుంది, తర్వాత నైల్స్లో ఉంటుంది, హెయిర్లో ఉంటుంది. మీరు పిలవండి, మీరు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను. నా టెస్టులు చేయించండి. పాజిటివ్ వచ్చింది అనుకోండి, మీ అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో, మీరేం చేస్తారో మీరే డిసైడ్ చేయండి సార్, పెద్దవాళ్ళు అని చెప్పి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను సార్. మా మూవీ సంబంధించిన పిఆర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళందరికీ ఫోన్ చేశాను. రండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, లేడీ కమిషన్ ఉన్నారు కదా ఆవిడ దగ్గరికి వెళ్దాం, నేను బ్లడ్ టెస్టులు చేయించుకుంటాను మీ అందరి ముందు, ఆవిడ ఎప్పుడు అనౌన్స్ చేస్తో చేయనివ్వండి. నేను ఇలాంటి ఛాలెంజ్లు కూడా చేశాను సార్. అందరికీ ఫోన్ చేశాను, అందరిని అడిగి అప్పుడే. ఓకేనా? సో 1 year ఉంటుందంట సార్ నైల్స్లో. మనం ఏదన్నా తీసుకుంటే హెయిర్లో 1 year ఉంటుంది, కిడ్నీలో 1 year కంటే ఎక్కువ ఉంటుందట. నేను కిడ్నీ టెస్ట్ కూడా రెడీ అని చెప్పి ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ 2 ప్రముఖ ఛానల్స్లో న్యూస్ ఆపేశారు సార్. ఇది ఎలక్షన్ అప్పుడు సిల్వల్ పల్లవలు అయిపోయి మళ్ళీ షార్ట్ షీట్ వచ్చే వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ షార్ట్ షీట్ రాగానే మళ్ళీ మొదలు పెట్టేశారు. అట్లా అయింది. అప్పుడు నేను ఛాలెంజ్ చేసిన తర్వాత న్యూస్ క్లియర్ అయిపోయినాయి, హ్యాపీ. యాక్టింగ్ మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు. అవునవునండి, బానే ఉన్నాను, యాక్ట్ చేయడానికి పర్వాలేదు. అన్ని మర్చిపోండి, హ్యాపీగా సార్. అదే చెప్పాను, కెరీర్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు 89 లో కదా మీరు కెరీర్ స్టార్ట్ చేశారు. సో నియర్లీ 36 years. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది? సూపర్ గా ఉంది సార్. అల్టిమేట్ జర్నీ. ఎక్కడ రాజాలి సార్, ఎవరినొకళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల ముడ్డి కడుక్కుంటూ ఉండే లైఫ్కి ఇప్పుడు హేమకి ఎంత సో వేరియేషన్ కదా సార్. లక్కీయెస్ట్ లైఫ్. ఐఎమ్ స్లో బ్లెస్డ్ సార్. ఎంతమంది అభిమానులు సార్. నేను ఒక్క బూత్ డైలాగ్ చెప్పలేదు సినిమాల్లో, ఒక వల్గర్ సీన్ యాక్ట్ చేయలేదు సార్ ఈ రోజు వరకు. నేను వల్గర్ డ్రెస్ వేయలేదు నేను మూవీస్లో అసలు ఎక్కడ. ఒక్క చిన్న మచ్చలేదు సార్. నాకు అందుకే తీసుకోలేకపోయాను. చాలా బాధపడడానికి రీజన్ అదే. బోళ్ళు మంది మీద బోళ్ళు కేసులు వచ్చినాయి, ఎవరు సార్ పట్టించుకున్నారు? నేను ఒక్కదాన్ని పట్టించుకుని యుద్ధం చేశా. సో ఇన్నేళ్ళ కెరియర్లో మీకు మెమరబుల్ క్యారెక్టర్స్ అంటే టాప్ 5 అంటే ఏం చెప్తారు? అతడు సార్, మల్లీశ్వరి, అతడు, అష్టాచెమ్మ, వినయ విజయరామ, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. మల్లీశ్వరి, నరసింహనాయుడు, ఇలా చాలా ఉన్నాయి సార్. నేను యాక్ట్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో 100 days మించిపోయినాయి సార్. అన్ని సూపర్ డూపర్ హిట్లు. నా మామూలు సినిమాలు కాదు సార్. అష్టాచెమ్మాల ఆ క్యారెక్టర్ అంటే నాకు ఎంత ఇష్టం అనమాట అండి. భలే ఉంటుంది ఆ క్యారెక్టర్. తర్వాత జూలైలో పిన్ని క్యారెక్టర్, అదొకటి చాలా బాగుంటుంది. ఇంకా వినయ విజయరామ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అనమాట అండి. ఇప్పుడున్న పెళ్లి చూపులు ట్రెండింగ్ ఇది అనమాట అండి అది. సో మంచి క్యారెక్టర్స్ సార్, చాలా అల్టిమేట్ సూపర్ క్యారెక్టర్స్. ఈ ఇష్యూ, సారీ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి, ఈ ఇష్యూలో ఉన్నాను కదా సార్, నాకే మనసు రాలేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, కలవాలన్నా, మాట్లాడాలన్నా. కెరీర్ మీద ఫోకసే చేయలేదు సార్ నేను అసలు. ఈ 1.5 year నేనేంటో నా ఇల్లు ఏంటో అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా సార్, ఇప్పుడు నేను వెళ్ళి మా త్రివిక్రమ్ గారిని, నా క్లోజ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు వెళ్ళి నేను అప్రోచ్ అవుతాను. మంచి క్యారెక్టర్స్ ఉంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను, అది చేస్తాను. సరే, ఓకే. ఇన్నేళ్ల కెరీర్లో హేమ సంపాదించింది ఏంటి? హేమ సంపాదించింది మంచి పేరు సార్, గర్వంగా చెప్పుకుంటాను. మా హేమక్క అనే బిరుదు సంపాదించాను. ఫైనాన్షియల్గా కంఫర్ట్గా ఉన్నాను సార్, అంతే. ఎవడో ఒక ఏదో రాశాడు ఇన్ని 100 కోట్లు ఉన్నాయి నాకు అని, ఆడికే తెలియాలి ఎక్కడ పెట్టాడో. అవి చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకో ఏదో రాశాడు ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. మరి ఆడదాన్ని డబ్బుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో, వాడి మైండ్ సెట్ ఏంటో, వాడి ఫ్యామిలీ ఏంటో వాడికే తెలియాలి.
ఎవడైతే రాశాడో వాడు. నేనైతే కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను సార్. నేను ఆటోలో వెళ్ళిపోతా, బస్సులో వెళ్ళిపోతా, నాకు ఇది కావాలని లేదు, నాకు ఈ బ్రాండ్ కార్లో వెళ్ళాలని లేదు, నాకు ఏం లేదు సార్. గుళ్ళో అన్నదానం చేస్తే అక్కడికి వెళ్ళి ఆకలేసిన టైంకి అక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ప్లేట్ తీసుకుని భోజనం చేసుకుని వచ్చేస్తాను నేను. అంత సింపుల్ లైఫ్ సార్ నాది. అసలు నా లైఫ్ స్టైలే నా కూతురికి అలవాటు చేశా. నా కూతురు రోజు కార్కి హైటెక్ సిటీ నుంచి వెళ్ళాలి, మా ఇంటి ముందు నుంచి ఇన్నర్బిట్ నుంచి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని తను కారే తీసుకెళ్ళట్లేదు సార్, ఆటోలో వెళ్తుంది రోజుని. నా కూతురు నా ఇంట్లోంచి బాక్స్ తీసుకెళ్తుంది. అట్లా నేను తను కూడా అలాగా. మీ అమ్మాయికి మీ యాక్టింగ్ ఇది రాలేదా? తనకి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు సార్. మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు. తనకి ఇంట్రెస్ట్ ఉండుంటే కనుక నేను డెఫినెట్గా ట్రై చేసేదాన్ని. ఈ ఓన్లీ ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం కాదు సార్, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎలా డీల్ చేస్తామా అనేది మనం చూసే ధోరణి బట్టి ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ అన్నమాట. అందుకని తనకి ఇంట్రెస్ట్ లేదు అంతే అది. సో తనకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండవు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండదు. మన పిల్లలు యాక్టివ్గా ఉంటామంటే మనం ఆపలేము సార్. అది వాస్తవం, అది వాస్తవమే కదా సార్. వాళ్ళు యాక్టివ్గా ఉంటే మనం ఆపలేము. సో బేసిక్గా తనకి ఇంట్రెస్ట్ లేదు, అందుకే తను సోషల్ మీడియాలో ఎక్కడా ఉండదు. ఏదన్నా నా హీరోల పెళ్ళిళ్ళకో లేకపోతే ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటేనే నా కూతురుని తీసుకుని వస్తాను. మామూలుగా అయితే ఎక్కడికి నేను మా అమ్మాయిని చూపించను కూడా చూపించాను. తన ఫ్రీడమ్ కోల్పోద్ది. హేమ కూతురు అనగానే 10 మంది కళ్ళు తన మీద ఫోకస్ చేస్తాయి, అది నాకు ఇష్టం లేదు. సో అందుకని నేను అసలు ఈశాన్ని నేను ఎక్స్పోజ్ చేయలేదు సార్. అలా జాన్ గారి వ్యాపకం ఏంటి మరి అసలు? జాన్ గారు షూటింగ్స్ చేస్తున్నారు సార్. మీర్ గారు జాన్ గారు ఒక చేస్తున్నారు, శివాజీ రాజా శివాజీ హీరోగా చేస్తున్నారు. మేబీ ఈటీవీకి అనుకుంటాను వర్క్ చేస్తున్నారు సార్. బిజీగా ఉన్నారు. ఆయనకి ఇల్లు షూటింగ్ అంతే, ఆయన ఎక్కడికి వెళ్ళారు. ఆయనకి బయటికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. అది గుడ్. ఇంకా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏమి చెప్పదలుచుకోలేదు సార్. మన ఏబిఎన్ నుంచి నేను కోరుకునేది ఒకటే సార్, నా మీద ఎంతైతే న్యూస్ స్ప్రెడ్ చేశారో ప్రతి ఛానల్ వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చేశారు సార్. నేను అందరినీ చేతులు ఎత్తి జోడించి ఒక్కటే అడుగుతున్నాను, నా మీద ప్రీవియస్గా పెట్టిన న్యూస్లన్నీ క్లియర్ చేసేసేయండి, తీసేయండి. నేను మళ్ళీ దీని మీద యుద్ధం చేయలేను, నాకు ఇంక అంత ఓపిక లేదు. అదొక్కటి గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చింది వేసి అప్పుడు వచ్చింది తీసేస్తే చాలు, అంతే. దాని మీదే పోరాడుతున్నాను. ఓకే, మీరు అనుకున్నట్టు అంతా అందరూ అలాగే స్పందించాలని, మీకు అనుగుణంగా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే హేమ కెరియర్ మళ్ళీ ఇక ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలో ఏమో తెలీదు. సో మళ్ళీ రెడీ అంటున్నారు కాబట్టి మళ్ళీ మంచి క్యారెక్టర్స్ హేమకి రావాలి అని కోరుకుంటున్నాం. చూశారు కదండి హేమ గారితో మన స్పెషల్ చిట్ చాట్. తన డ్రగ్స్ కేసు నుంచి క్లీన్ చిట్ వచ్చింది. అలాగే తన మీద వచ్చిన ఆ అలిగేషన్ తాలూకు వీడియోలన్నీ డిలీట్ చేయాలని ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఆవిడ ఆశించింది జరగాలని కోరుకుందాం. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.